గారు పెద్ద పురుడు కట్లాడుతున్నాయి మారు పెద్ద పురుడు మాట్లాడుతున్నాయి చీకటి అని సింహాల కడివి లోపల కనకాలమ్మ బండరా బండ ఒక్క బేటికి రాజులు సత్యవరణమా రాజులు 7 కటిక వాళ్ళు నాయన కనకలమ్మ బండ కాడికి తీసుకొచ్చిండు రాజా కొన్ని వయ్యంగా జీగంజి వయ్యాలంటారు మనిషి ప్రాణం ఇయ్యంగా మనసులు తలుసుకోవాలంటారు తలుసుకొని తల్లిదండ్రిని పిలుసుకొని ఆత్మబాంధవుల కొడుక స్మరించుకోరగటువంటి నీ ఇష్ట దేవతలను తర్వాత నీ తలపండు నరుకుతామన్నారు ఆ కటిక వాళ్ళు సత్యవరమ మహారాజు అమ్మా చెయ్యని తప్పుకు అవేనాడు గనక ఎల్ల తలుచుకోరా అవని ఇష్ట బంధువులా తలుచుకోరని ఇష్ట దేవుళ్ళ అని ఎప్పుడైతే వలుకుతున్నారు నీ ప్రాణం ఇస్తామా అని ఎప్పుడైతే వలకంగా అయ్యా ఓ తావా కట్కిలాలా ఇక నా ప్రాణం ఎట్లా తీస్తారు ఓ బామ సత్యవాతి ఓ కొడుక పనుభూషణ మహారాజా ఓ దేవుడా నువ్వేడున్నావు తండ్రి ఓం బోలా శంకర హర హరమో శివ శంకర ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర జంగమ వేషము వేసి గంగను జడలో దాసి గంగను మోసిన జంగమ దేవరో శంకర హర హర ఓం శివ శంకర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర ఓ పాప వినాశన పరమేశ్వర శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీ ఉంటివి కైలాస శిఖరాన నీ ఉంటివి కలియుగమందులలోన నీ ఉంటివి శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కాళ్ళున్న రాలేను నీ లోకము కాళ్ళున్న రాలేను నీ లోకము ఈ కాళ్ళున్న రాలేను నీ లోకము ఈ కాళ్ళున్న రాలేను నీ లోకము ఈ కనులున్న కనలేను నీ రూపము శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నీ ఉండే శివపురము చేరేదెలా నీ ఉండే శివపురము చేరేదెలా నీ చల్లని పాదాలు తాకేదెలా శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నిర్మల నా హృదయ కోవెలలో నిర్మల నా హృదయ కోవెలలో నిర్మల నా హృదయ కోవెలలో నిర్మల నా హృదయ కోవెలలో నేను నిరతము భజించి సరించెదా శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఎక్కడున్నవర లోకాల శంకర గరళ కంఠ గౌరి మనోహర నీల కంఠ నిత్య సచ్చిదానంద స్వరూప సాంబ శివ ఎక్కడున్నవయ్యా శ్రీకామిని తార కారుణ్య ధారణ అంకుర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవించు మావించు దెంతంబులన్నీయును విశారంబులు లేక నీ పేరు ఎప్పంగా నిలువెల్ల నా మనసు పొరలి పొందించదేవా శంకర అని భక్తుల బండ వీర ఎప్పుడైతే వండుకున్నాడో 7 కటిక వాళ్ళు కళ్ళ చూసి చల్ గోవింద గోవిందరో గోవింద పుట్టెడు ఉప్పుల కత్తులు నూరు తెల్లని గుట్ట ఎర్రని గుట్ట ఎత్తిరికోట అంతదండి రాజులు కూడా కాళ్ళు కూడా ఖండించిరి చేతులు కూడా ఖండించిరి
కదదండి రాజు యొక్క కనిగుద్దురా వెకిలించిన నా కరకర గొంతులు పోతున్నారయ్యో కరకర గొంతులు కోసేవారికల్లా ఎప్పుడైతే జీవాత్మ బయటికి వెళ్ళిపోతున్నదో లోకాల శంకరుడు కళ్ళ చూసిండు వీడు సత్యవంతుడు ధర్మాత్ముడు సత్యశీలుడు ఈయన జీవనం గిట్ట యమపురి పట్టం యమధర్మరాజు చేతికి అందినట్టయితే మళ్ళా తిరిగి రాదు పురుష వర్షాలు గురువై పండే పంటలు వండయాని వచ్చే జీవనాన్ని ఆగబట్టుకున్నాడు అరిచేతుల లీలం వేసుకున్నాడు శంకరుడు ఆగో ఎప్పటోలే నాగిన్న సత్యావతి బయటికి వచ్చిండ్రు 7 కటికవాన్లు అమ్మా సత్యవతి మరి నువ్వు చెప్పిన ప్రకారంగా నీ చేసుకున్న భర్తను మరి అటువంటి ఒక కరచరములు ఖండించి కరకర కరకర అతని గొంతులు కోసి కనిగుడ్లు వెకిలిచ్చి అగో కడగని కత్తి పట్టుకొని అగో నీ చెంతకు వచ్చినవమ్మా ఓ కన్న తల్లి అప్పుడు తల్లికే నల్ల గుండె కలిగిపోయి 4 భాగాలైతున్నాయా ఓ దేవుడా నా పాప గారి నోటితోటి కటిక వాళ్ళ చేతుల్లో పెట్టి నీ ప్రాణం నేను తీపిచ్చిన నాదా ఓ నాదా నువ్వు లేని జీవితాన్ని నాదా నేను ఎట్లా గడుపుతాననుకున్నవయ్యా ఏ ఆడతల్లికైనా గాని భర్త ఉన్నంతసేపే ఆడవాళ్లకు అన్ని తీరుల సుఖం ఉంటారట భగవంతా నా భర్త లేని జీవితాన్ని నేను ఎట్లా గడుపుతానే నాదరావు ప్రాణనాదా ఓ నాదా ఎంత పని జరిగినాదే ఓ నాదా నీ ప్రాణం వెళ్ళిపోయినాదా ఓ నాదా నీ ప్రాణం వెళ్ళిపోయినాక ఓ నాదా అయ్యో నేను ఎట్లా బతకవాలే ఓ నాదా 3 ముళ్ళ బంధమే ఓ నాదా 7 అడుగుల అనుబంధం అయ్యా ఓ నాదా అయ్యో ఎడవాసిపోతివానే ఓ నాదా నాదా నా గదువ కింది గంధాన్ని గంగ పాలు వేసిపోతున్నవా నీలారి కుంకుమను నాదా నీళ్ళ పాలు వేసిపోతున్నవానయ్యా ఓ నాదా నా సేదేడు గాజులను చెర్రల్లో పోసిపోతున్నవా నాదా నా నల్ల ఊసల గుళ్ళను తీసి నాలపాలు వేసి వెళ్ళిపోతున్నవానయ్యా ఇక నా మీది ప్రేమలయ్యా ఓ నాదా నాద నీకు తీరలేదే ఓ నాదా ఇక నీ మీది ప్రేమలయ్యా ఓ నాదా నాద నాకు తీరపోయే ఓ నాదా నాదా మనము కన్న కొడుకు ఉన్నాడు పని భూషణుడు నాదా 7 ఏళ్ల పిల్లగాడు నాదా అచ్చిరాని బాలుడు ఆట కోయిల పిల్లగాడు ఉన్నాడు నాదా కొడుకును వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావానయ్యా దాన కంకరం కట్టుకున్నావు నా చేతికి కట్టిన మన కొడుకు కూడా కట్టినవయ్యా ఎవరు ఏదడిగినా గాని కాదు లేదు అనుకుంటే తప్పకుండా దానాలు దర్వాలు చెయ్యాలి ఓ బాబాయ్య నేను వెళ్ళిపోతున్నా నాని నాకు చెప్పి కటిక వాళ్ళ చేతుల్లా నీ ప్రాణం పోయిందానయ్యా నేను ముగ్గురున్న కాడికయ్యా ఓ రాదా నేను ముచ్చటాకు నేను ఓ దేవనాదా ఈ మంటకే ముచ్చటాని ఓ రాదా నన్ను పేరు నాల పెడతారయ్యా ఓ రాదా నేను నలుగురున్న కాడికయ్యా ఓ రాదా నేను నవ్వుటాకు నేను ఓ దేవనాదా ఈ రండకే ముచ్చటాని ఓ రాదా నన్ను ఎన్నో తీరుల మాటలు అంటారు నాదా ముండనాయి నేను ముంగిళ్ళు ఎట్లా ఊడవాలనుకున్నవయ్యా రండనాయి ఉండి ఈ రాజ్యము నేను ఎట్లా ఏలుతాననుకున్నవయ్యా మనకు రాజ్యం ఉన్నది మనకు దేశం ఉన్నది నాదా మనము కన్న కొడుకు ఉన్నాడు నాదా ఇవల్ల నీ ప్రాణం వెళ్ళిపోయిందానయ్యా భగవంతా నేను ఏ జన్మ లోపల ఏ భావం చేసుకున్నామో ఇక ఓరోరి దేవుడా రా ఓ దేవుడా చెయ్యని పూజ అంటూ లేదు భగవంతుడా
ఎవని నో అంటూ లేదు ఓ దేవుడా మంది అందరు గుడి ఓ దేవుడా పూలతోటి వాళ్ళు పూజలు కడితే నీకు నేను రాళ్ళ పూజలు వేసినారా దేవుడా మంది అందరు గుడి పాలతోటి పూజ కడితే నీకు నీళ్ళ పూజ చేసినారా దేవుడా మంది అందరు గుడి నీకు మైసాచి పొగలేస్తే నీకు ముద్దా విరికాల పోగా లేపినానా నా బ్రతుకు పాడువాడా తల్లి నువ్వేనను కాపాడు నా ప్రాణాలు కొంచెం అమ్మాని కలకల కన్నీరు తీసుకుంటా కడకం పొట్ట లోపల పొడుచుకొని సత్తనని ఎప్పుడైతే కడకం లేవట్టిందో కైలాసపతి లోకాల శంకరుడు బ్రాహ్మణి వేషం లోపల ఉన్నాడు అలా పక్క పొంటే ఉండి ఏమిటమ్మ కన్న బిడ్డ ఓ మాయిలో కన్న బిడ్డ సత్యవతి నా భర్త లేని బతుకు నాకెందుకు కాని కడగం చేత బట్టి కడుపు లోపల పొడుచుకొని సత్తనంటున్నావు నువ్వు సత్యసత్తివి గాని నా బిడ్డరా సత్యసత్తివి గాని నా బిడ్డరా ఒక్క ముచ్చటున్నదమ్మా సత్యవతి ముచ్చటున్నదమ్మా సత్యవతి నువ్వు చచ్చిపోతే బిడ్డ ఓ మాయిలో ఈ దేశం వల్ల ఎల్తి కాదే నా బిడ్డరా రాజ్యం వల్ల ఎల్తి కాదే నా బిడ్డరా ఈ దేశం వల్ల కొదవ కాదు నా బిడ్డో నిన్ను బాయిలకెళ్ళి చెంబెడు నీళ్లు తీసినంత మాత్రాన బాయి ఎల్తి అవుతుందా నువ్వు చచ్చినంత మాత్రాన దేశముల రాజ్యముల ఎల్తి కాదు కొదవ కాదు గాని ఇక అలనాటి తినవంతు నా బిడ్డరో నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో అన్నం తినే ముందు నిన్ను 3 వరాలు కోరుకున్న వరం కొంగులెత్త బ్రాహ్మణయ్య నీ హస్తములు హస్తవేసినవు మొదటి వరం లోపల నీ మొగని నా బిడ్డ చేతి కిందికి దాస్తానానికి తోలు అన్నా నీ చేసుకున్న భర్త తప్పు చేసిండు కాబట్టి వారి తలకాయ పోయించిన నా భర్త చచ్చినాక నేనెందుకు బతికాని పొట్టలో ఒడుచుకొని సత్తనాన్ని కడగము లేవట్టినవు మరి ఆనాడు 3 వరాలు ఇస్తానన్నావు ఒక్కటే వరం ముట్టింది ఇంకా 2 వరాలు ఇయ్యకనే పోతివి ఇక నువ్వు చచ్చిపోతే బిడ్డ నా బిడ్డరో నువ్వు చచ్చిపోతే బిడ్డ నా బిడ్డరో ఇక ఇంకా 2 వరములు నా బిడ్డరా ఇంకా 2 వరములు నా బిడ్డరా నాకెవరు ఇస్తారమ్మా సత్యవతి నాకెవరిస్తారమ్మా సత్యవతి ఇంత 2 వరాలు నాకు ముట్ట చెప్పినాక నువ్వు జావు బతుకు నువ్వేమన్నా చేసుకో అయ్యా ఎంతటి మాటలు మాట్లాడుతున్నావు తండ్రి నేనేమన్నా ఉన్న మాటే కదా 3 వరాలు కోరుకున్న నీ ఇంటికి వచ్చిన్నాడు మొదటి వరమున నీ మొగన్ని దానం ఇవన్నా ఇచ్చినవు ఇప్పుడు మొగడు చచ్చిండు మొగడో బుధమెక్కి దిగడో నా మొగోళ్ళేంది నేనెందుకు నేను చత్తా అంటున్నావు నువ్వు చచ్చా ఇంకా 2 వరాలు నాకు ఎవరిస్తారు ఇస్తావా సత్తావా నాతోటి చెప్పాలి ఇస్తానంటే ఉంటానే సత్తనంటే పోతాను ఇస్తానంటే ఉంటానే సత్తనంటే పోతాను కాదని నాతోని సంగీతం నాతోటి నాతోని అబద్ధమాడేవా ఇస్తానంటేనేమో ఇస్తాను నేను ఇయ్యనయ్యా నేను చెప్తానంటే నాతో పట్టుకొని నేను పోతాను అయ్యా ఎందుకయ్యా గంత కోపం నాకెక్కడిది ఉన్న మాట అంటే నువ్వే ఉరుకులాడుతున్నావు అయ్యా ఓ బ్రాహ్మణయ్యా ఎంత మాట వలికినావు బ్రాహ్మణయ్యా ఏమి కావాలనయ్యా బ్రాహ్మణయ్యా రాజ్యాలుగా ఉన్న దేశాలుగా ఉన్న ఎండిగా ఉన్న బంగారం నాకెందుకు నీ రాజ్యం రాళ్ళల్లో ఓను నీ దేశం నా ప్రాణంగా ఉన్న తప్పకుండా ఇదే గడియ లోపల నీ చేతుల్లో పెడతానయ్యా నీ రాజ్యాలకు దేశాల కాటపడి నీ ఇంటికి కాదా అని నీ రాజ్యం కట్టకపోను రాలేదు లేదని నీ రాజ్యం లేపకపోతానని రాలే నీ ఎండి ఎట్ల పోను బంగారం బండల్లో పోను నాకెందుకు నేను 3 వరాలు కోరుకున్నా మొదటి వరములు నీ మొగని దానం ఇచ్చినవు అది అయిపోయింది గతం గత ఇంకా 2 వరాలు ముట్ట చెప్పినాక నువ్వు జావు బతుకు నువ్వేనన్నావో నీ జోలికి నేను రాను ఇంకా 2 వరాలు నాకు కోరుకోవయ్యా తప్పకుండా ఇస్తా 6 నెలలకో 3 నెలలకో నా ఇట్ట వచ్చినప్పుడు కోరుకుంటా నీ బాధకు నేను కోరుకుంటాను ఇప్పుడే అంటివి కాదయ్యా కోరుకుంటా నాకు అవసరం పడద్దా సరే నీ ఇష్టమేనయ్యా
ఇంత వరాలు ఆయన్ని 2 కోరుకో తండ్రి నాకు బతుకంటే భారం ఉన్నది సావంటే సంతోషం ఉన్నది ఇక నేను బతకకూడదు తండ్రి కోరుకోమన్నది అనేవారికి శంకరుడు ఆలోచన పరుడైంది మొగన్ని దానవీయదనుకున్నా కంటెలు కడియాలు ఎరువిస్తారు గాని కట్టుకున్న భర్తను ఎరువియదనుకున్నా కానీ ఇచ్చింది మాట తప్పలే మరి ఇది మాట తప్పనంటే మళ్ళీ ఏం వరం కోరుకోవాలి అని శంకరుడు ఆలోచన పరుడైండు మొదటి వరము లోపల దీని ముత్తైత్తనం దోసుకున్నా ఇప్పుడు దీని కన్న కడుపు వినే దెబ్బ కొడతా ఎంతసేపు చెప్పుకున్నా ఆడిదానికి చూడు మరి అప్పటికైనా ఇప్పటికైనా కారంలో ఏ కారం గొప్పదంటే మమకారం గొప్పదంటారు వాసంలో ఏ వాసం గొప్పదంటే విశ్వాసం గొప్పది దూరంలో ఏ దూరం గొప్పదంటే ముక్కు దూరం గొప్పది పండులో ఏ పండు గొప్పదంటే మరి ఎటువంటి ఒక్క తల పండు గొప్పది తీపిలో ఏ తీపి గొప్పదంటే కన్న కడుపు తీపి గొప్పది రెండో వరముల దీని కొడుకును కోరుకుంటా ఎటువంటి ఆడిదైన కన్న కొడుకుని ఇస్తదా అని మనసు లోపల పెట్టుకున్నాడు శంకరుడు దీన్ని మాటలతో అని వేటన పడగొడతానని బిడ్డ నేను తీర్థయాత్రలకని బయలుదేరి రాంగా పొలిమేర మీద ఉన్న పోషవతని నాకు అడ్డం తిరిగింది నేను 36 దేవతల కన్నా ముందు పోషమ్మను బ్రాహ్మణ అయ్యా నన్ను కాదని నువ్వు కాసుకుపోతున్నావు నాకు అటువంటి ఒకేదన్నా నేర్వ పెట్టితేనే సరే లేకపోతే నిన్ను మింగుతా అన్నది అమ్మ జగన్మాత పోలేరమ్మ తల్లి నువ్వు ఏదడిగినా ఇస్తా తల్లి నన్ను మింగకు అన్న అంటే ఆ తల్లి ఏమన్నది అన్నమాట తప్పంది అబద్ధం ఆడంది పలికి బొంకని పర్వపతివత ఒక్క కొడుకును అన్న ఆడింది దాని కొడుకు తలదిగ పార తానం పోసి నిండార బండార ఊసి రూపాయలకు బొట్టు పెట్టి కన్న కొడుకును ఓ చేత కడగం ఓ చేత పట్టుకొని డప్పు సప్పులతో పొలిమేర మీదకొచ్చిన గుడి చుట్టూ తిరిగి మరి కన్న కొడుకునే కన్న తల్లి కర్రకర్ర గొంతులు కోసి 7 దోషుల రక్తం నాకు బలో బలో అని సల్లుతే గప్పుడు నా మనసు చల్లబడుతుంది అన్నది గటవంటి పిల్లగాడు కావాలి గటవంటి తల్లి కావన్నది ఎన్నో ఈ ఊళ్ళు తిరుగుకుంటా మరి నీకెంతమంది కొడుకులు నా కడుపు నందున లేక లేక ఒక్కడే కొడుకు పనిభూషణుడు ఉన్నాడయ్యా మాట తప్పవు కదా ఇచ్చిన వాక్యం వెనుకవు తీసుకోవు కదా నువ్వు కన్న కొడుకునమ్మా సత్యవాతి ఇవల్లాంటి రోజులోనా నా బిడ్డరా తడిబెడి తానం పోసి నిండార బండారు ఊసి బలి పశువు లెక్క తయారు చేసి రొట్టుకు రూపాయలకు బొట్టు పెట్టి డబ్బు సప్పులతో పొలిమేర వీధికొచ్చి పోషమ్మ కాడని కొడుకును వండబెట్టి మరి నీ చేతులతోనే కడకం చేత పెట్టి నీ కొడుకును కరకర ఖండించాలి 7 కోసిళ్ళ రక్తం ఎగదల్లాలి పోషమ్మ మీద బలో బలో పొలో పొలని గట్టయితే ఆ తల్లి చల్లబడుతుందట ఇక నువ్వు కన్న కొడుకునమ్మా ఓ మాయిలో అయ్యవారి కన్న బిడ్డ నా బిడ్డరా పొయ్యనంటది మీద వాడిపోయే ఆ తల్లిరా బ్రాహ్మణయ్య ఎంత బాని వేసినావే బ్రాహ్మణయ్య అయ్యో కోరరాని కోరికలు కోరుకుంటున్నవా తండ్రి నవమాసములు మోసిన నానా బాధలు పడ్డనయ్యా గుల్లెడు వేగుల్లగన్న నా కొడుకులు ఎర్రటి రక్తాన్ని తెల్లని స్తనవాలు వేసుకొని పానం పోని అని కొడుకంతుకు పాలిచ్చి పెంచి పెద్ద చేసిందయ్యా నీకు దండం పెడతానయ్యా అయితే ముసలోడు దామని ఏమైతుంది అనుకుంటావా అది కాదయ్యా ఒక్క మాట చెబుతున్న వినవయ్యా నేను కూడా దాన కంకణం కట్టుకున్నా నా కొడుకుకు బదులు నా ప్రాణం నీకు తప్పకుండా ఇస్తానయ్యా ఆయన కోరుకున్నది పసిపిల్ల గాని పానం కావాలన్నది కన్న తల్లే కన్న కొడుకును ఖండించాలన్నది లేకపోతే నన్ను మింగుతానన్నది మరి నా పానం పోనీ చెప్ప అయ్యో ఎంత మాట అంటున్నా బ్రహ్మహత్య చేసి చచ్చిపోతావా శివ పాపంలో పడిపోతావు బ్రహ్మరాక్షసి వైపు పుడతావు మరి జన్మల భగవంత నేనేమి చేతు ఒకవేళ గిట్ట నా కొడుకును నేను పోయనయ్యా అన్నట్టయితే అన్నమాట తప్పినది అన్నయిపోతా మంచి మాట కొద్ది నీ కొడుకును పోతేనే సరే ఓ బావనోడా నా కొడుకుని ఎందుకు గొత్త పోరా నేను మాట ఇచ్చి తప్పినాను కాదను లేదను అన్నను కొడుకు కొడుకు అని ఇంత మిడుకుతున్నదేమే కొడుకు కొడుకు అని ఇంత మిడుకుతున్నదేమే కొడుకు కొడుకు అని ఇంత
అన్నాడు కొడుకు కొడుకు కొడుకని ఇంత మెడుకుతున్నావు దుడుకు పోరనికి ఇంత దుఃఖం ఎందుకు కోత్తనేమో వాడిని కోస్తాను లేదంటే బావనోడ పొమ్మను పోరాను కాదు అను లేదు అను అననయ్యా కోస్తావా కొయ్యవా చెప్పు ఎందుకయ్యా ఇటువంటి కోరికలు కోరుకుంటున్నావు ఇది సత్యవతి ధర్మము తప్పిందని 4 పదాల్లో చెప్పుకుంటా పోతా శివ శివ భగవంతా ఇంత ఉడుగు ఒక్క గడియ సేపు ఆగవయ్యా నా కొడుకు చూసినవా చదివియ్య పాఠశాలల విద్యను నేర్చుకుంటా ఉన్నాడు క్షణమైతే నా కొడుకు రానే వస్తాడయ్యా నా కొడుకు వచ్చేదాకా ఒక్క గడియ సేపు నాకు సెలవులు పెట్టినట్టయితే నా కొడుకును పిలుచుకొని కొడుకారా రాని దగ్గర తీసుకొని ధైర్యం కోరుకో నేను బతక కోరుకో చెప్పను కోరుకో అన్నావు కోరుకున్నాక కొంగుమోకాన పెట్టి నా కొడుకు రావాలి గంట అవుతుంది 2 గంటలు అవుతుంది అంటే నేను చెప్పినట్టు నువ్వు వింటావా నువ్వు చెప్పినట్టు నేను పిలువాన్ని పిలిపి ఆ కన్న తల్లి సత్యవాది దేవి చూసినవా కలగల కలగల కన్నీరు తీసుకుంటా అగో బడికి వేయిన కొడుకు పుస్తకాలు చదువుకొని ఎప్పుడైతే వంటి నడుచుకుంటా వస్తున్నాడో రారానను గన్న తండ్రి రారానను గన్న తండ్రి రారానా రత్నమా అయ్యో రారానను గన్న తండ్రి రారానా రత్నమా అయ్యో కొడుకరారా కన్న కొడుక కొడుకరారా కన్న కొడుక రాజగల్లా కొడుకరా రారానను గన్న తండ్రి కొంగుముఖాన పెట్టుకున్నది కన్న తల్లి కన్నీరు తీసుకుంటే కన్న కొడుకుకి ఏమి తెలుసు ఆ బాలునికి ఏమి తెలుసు బడికి వేయిన కొడుకు ఆకలి ఎంత అవుతున్నదో మా అమ్మ చేత నేను బుక్కడంతా అన్నవు తిని వస్తానని దబదబ దబదబ ఎర్రటి ఎండల్ల రానే వస్తున్నాడే అవ్వా నా కొడుక వచ్చిన కొడుకా అమ్మా బడికి వేయిన వారి కొడుక నీకు ఆకలి ఎంత అవుతున్నదో కొడుక దూకలు ఎంత అవుతున్నాయో కొడుక నా కొడుక అమ్మ నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతున్నది అన్నం పెట్టే అమ్మ అని అడుగుతున్న వారు కొడుక నా బ్రతుకు పాడువాడా నా బాబగారి చేతులతోటి ఇక నీకు అన్నం పెట్టే బాగి లేదు రాయ్యా అయ్యో కొడుకరా నా కొడుక దానికల్లా కొడుక నేను ఏమంటా కొడుక నీకు చెప్పవాలరా బ్రాహ్మణయ్య వచ్చిండురా కొడుక నా భర్త లేని ఈ జీవితం నాకెందుకు కానీ అదే కడగంతో ప్రాణం తీసుకుంటాననే సమయం లోపల ఓ బిడ్డ నువ్వు చచ్చిపోతే ఇంక 2 వరాలు ఎవరిస్తారా అని నన్ను అడిగే వరకల్లా అయ్యా కోరుకోవయ్య బ్రాహ్మణయ్యా అని నేను అన్నందుకు 2వ వరం ఏమని కోరుకున్నానంటే కొడుకా కులవేర లోపల ఉన్నది పోషవ్వ తల్లి గుడి ఉన్నదాట ఆ గుడి కాడ చూసినవా పోషవ్వ తల్లి ఒక్క వరం అడిగిందాట కొడుక అయ్యో భగవంతా ఓ బిడ్డ సత్యవాది దేవి నువ్వన్న కొడుకును చూసినవా బలి పశువు లెక్క పూలదండ వేయాలి ఒళ్ళంత బండారు వేయాలి ఆ పోషవ్వ తల్లి గుడి కాడికి తీసుకుపోవాలి 3 చుట్లు దింపి బలి పశువులు పోసినట్టు రా కొడుక నిన్ను కరకార గొంతులు వెయ్యాల నాడు రా కొడుక బ్రాహ్మణయ్య నాతోటి చెప్పిండు రా అయ్యా నా బాబగారి చేతులతోటి నా కొడుక నిన్ను నేను ఎట్లా ప్రాణం తీయాలరా అని కుంకుముఖాన పెట్టుకొని కన్నీరు తీసుకున్నరా అయ్యా అయ్యో తల్లి రావే కన్న తల్లి కన్న తల్లి దయగల్లా తల్లిరా తల్లి రావే కన్న తల్లి దయగల్లా తల్లిరా తల్లి రావే కన్న తల్లి నువ్వన్నా కొడుకులున్నా దయగల్లా తల్లిరో అగొప్ప వీరము
ఉన్న పోషమ్మ తల్లి అగో నిన్ను వరం అడిగిందట బ్రాహ్మణైన గోరిండురా కొడుక నా పాప గారి చేతులతోని నీ ప్రాణం నేను ఎత్తది ఇత్తర కొడుక నువ్వు ఏడుతున్నావానే అమ్మా అయ్యో హాని ప్రేమలమ్మ అమ్మన్న ప్రేమలమ్మ నాకు తీరాలేదు మా చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద ఓ దేవుడా నాకు ఒక బాధలు కలిగినోడు బాబు కావాలంటారు కష్టం వచ్చిన రోజు కన్న తల్లి కావాలంటారే అమ్మా ఓ అమ్మా ఓ అమ్మ నేను అమ్మన్న పిలుపులకు నేను నోసపోతలేను అమ్మా మాకు అన్నాడు తండ్రి ఏమి చేసిండు 7 ఏళ్ళ పిల్లగాను అప్పుడు చిన్నప్పుడు అగో నిన్ను ఊకుండా పెట్టి నన్ను ఊకుండా పెట్టి అగో పసిపిల్లగాన్ని కసిగాయ బుద్ధి జ్ఞానం రాకముందే ఎంత బుద్ధివంతుడు ఎంత జ్ఞానవంతుడు చూసినవా 7 ఏళ్ళ పిల్లగాడు ఒక పని భూషణ మహారాజు దానకంకురం కట్టిండు అగో నీకు చెప్పంగా నేను ఇన్న తల్లి అగో అన్నమాట తప్పద్దు అబద్ధం ఆడద్దు కలికి బొంకవద్దు కళ్ళనైనా అబద్ధం ఆడద్దు రాజ్యం అడుగుతా రాజ్యం ఇయ్యాలి దేశం అడుగుతా దేశం ఇయ్యాలి ఆఖరికి నా ప్రాణం అడుగుతా ప్రాణం కూడా ఇయ్యాలి నీ ప్రాణం ఇది అడుగుతా నీ ప్రాణం కూడా తీసుకోవాలి అగో కొడుకాని చూడద్దు 7 ఏళ్ళ పిల్లగాడు అయినా మంచిదే అగో మన కొడుకుని అడుగుతా మన కొడుకు ప్రాణం తీయాలని చెప్పింది అయ్యో ఈ అల్లటి రోజులోన ఈ అల్లటి రోజులోన మాట మీద వాయన అమ్మని పిలుపులకు నేను నోసపోతలేనే అమ్మా నేను ఎవరి చేతులల్లో నా ప్రాణం పోతలేదు అమ్మా అమ్మ నీ చేతులల్లో నీవు నా ప్రాణం పోతున్నదంటే ఏ జన్మము లోపల ఏ పుణ్యం నేను చేసుకున్నాను అని పోషమ్మ తల్లికి తీసుకొని పోగా బాగా దండలేస్తారే అగో అటువంటి ఏనాడు గనక అగో మేడంతా బండారు మూసి పసుపు మూసి తల్లి అగో పోషమ్మ తల్లి బయటికి నన్ను తీసుకొని